రైట్. పైన ఉన్నది సొల్యూట్, కింద ఉన్నది సొల్యూషన్ అమ్మ. పైన ఉన్నది సొల్యూట్, కింద ఉన్నది సొల్యూషన్. ఓకే, ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుంచుకోండి. అండ్ పర్సెంటేజ్ అంటే 100 అమ్మా, విచ్ టెల్స్ అబౌట్ ది సొల్యూషన్. సొల్యూషన్ గురించి చెప్పేదమ్మా. అంటే 100 పర్సెంటేజ్ అంటే 100. ఇక్కడ ఏంటా చెప్పేది డెఫినేషన్ మీనింగ్ అని, ద వెయిట్ ఆఫ్ సొల్యూట్ అమ్మా. ద వెయిట్ ఆఫ్ సొల్యూట్ that is present in grams, present in 100 grams of solution, 100 grams of solution, 100 grams of solution lo entaithe solute untudo that is called as W, percentage W by W antarama, weight by weight. Example, 10% W by W NaOH సొల్యూషన్ అన్నాడమ్మా. NaOH సొల్యూషన్ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే 10 grams ఈ ముందున్నది సొల్యూట్, పర్సెంటేజ్ అనేది సాల్వెంట్. 10 grams of NaOH, 10 grams of NaOH is present in 100 grams of solution అమ్మా. 100 grams of solution మొత్తం అంటే 100 grams of solution మొత్తం సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ మొత్తం కలిపి 100 అయితే అందులో 10 grams సొల్యూట్ ఉందిరా అంటే NaOH. మరి సార్ ఆటోమేటిక్ గా వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఎంత సార్? వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఎంత? వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అంటే సొల్యూషన్ is equal to solute plus solvent. Therefore మనకి సాల్వెంట్ కావాలంటే సొల్యూషన్ మైనస్ సొల్యూట్, దట్ ఈస్ ఈక్వల్ టు 90 grams అమ్మా. దట్ ఈస్ ఈక్వల్ టు 90 grams. సో వాడు అలా పర్సెంటేజ్ అంటే మీనింగ్ అది. దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే calculate the weight of HCl, calculate the weight of HCl present in 500 ml of 20% W by W HCl solution అంటాడమ్మా. HCl solution. Calculate the weight of HCl present in 500 ml of 20% W by W HCl solution. అంటే 500 ml of solution లో HCl weight ఎంత అని అడిగాడు. కానీ అది ఇచ్చిన డేటా ప్రకారం చూసుకుంటే సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్? సరే 500 ml కాదు, గ్రామ్స్ కదా, 500 grams ఆఫ్ సొల్యూషన్. సార్ అది ఇచ్చిన డేటా ప్రకారం we can say that 20 grams of HCl, 20 grams of HCl is present in 500 grams of solution kadamma. 100 grams of solution. They asked to find out ఎన్ని గ్రామ్స్ లో అమ్మా? 500 grams లో అడిగాడు. అంటే ఎంత? దట్ ఈస్ ఈక్వల్ టు 100 grams. దట్ ఈస్ ఈక్వల్ టు 100 grams వాడు ఇచ్చిన డేటా బట్టి. అదే సెకండ్ మోడల్ క్వశ్చన్. సెకండ్ మోడల్ grams of 300 కాదు, let us take it as 270 grams of 270 grams of H2O contains 30 grams of H2SO4. 30 grams of H2SO4. Express the concentration in terms of the weight by weight percentage. Weight by weight percentage. So ఇంకా మోడల్ ఇది. అదేలాగా సార్
పర్సెంటేజ్ వెయిట్ బై వెయిట్ అంటే 100 గ్రామ్స్ ఆఫ్ సొల్యూషన్ లో ఎంత కానీ అది ఇచ్చింది 270 గ్రామ్స్ ఆఫ్ సొల్యూషన్ లా 270 గ్రామ్స్ ఆఫ్ వాటర్ అంటే సాల్వెంట్ అనేది ఇదేంటిది సాల్వెంట్ ఇచ్చాడు అండ్ H2SO4 అంటే సొల్యూట్ ఇచ్చినట్టమ్మా సొల్యూట్ సో మనకి therefore solution weight ఎంత సొల్యూషన్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 300 గా 2 యాడ్ చేయాలి అలాగే సాల్వెంట్ గా సొల్యూట్ వెయిట్ ఎంత 30 గ్రామ్స్ అంటే 300 గ్రామ్స్ ఆఫ్ సొల్యూషన్ తీసుకుంటే we are having how many grams of solute 30 grams అయితే పర్సెంటేజ్ అడిగినప్పుడు ఎప్పుడు కూడా 100 గ్రామ్స్ తీసుకోవాలమ్మా దట్ ఈజ్ ఈక్వల్ టు 10 వస్తుందా దట్ ఈజ్ ఈక్వల్ టు 10 therefore పర్సెంటేజ్ ఎంత అంటే 10% W/W అంటారమ్మా 10% W/W అంటారు చూసుకోండి ఒక్కసారి నెక్స్ట్ నెక్స్ట్ వన్ సెకండ్ టర్మ్ వచ్చేటప్పటికల్లా పర్సెంటేజ్ W/V అంటారమ్మా పర్సెంటేజ్ W/V అంటే పైనది సొల్యూట్ కిందది సొల్యూషన్ బట్ సొల్యూషన్ ఇస్ గివెన్ ఇన్ వాల్యూమ్ రా వాల్యూమ్ కాబట్టి సింపుల్ గా వెయిట్ ఆఫ్ సొల్యూట్ presenting 100 ml of solution 100 ml of solution indaka 100 grams of solution but now it is 100 ml of solution same model ra indaka lage let us take it as 1% W/V గ్లూకోజ్ అన్నాడు అనుకో గ్లూకోజ్ అంటే 1 గ్రామ్ ఆఫ్ గ్లూకోజ్ presenting 100 ml of solution 100 ml of solution మరి సార్ ఒకవేళ క్వశ్చన్ లో ఇలాగే ఇచ్చి వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అడిగాడు అనుకోరా వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అడిగినప్పుడు ఎలా సార్ మరి ఇక్కడ కంపల్సరీగా క్వశ్చన్ లో ఏమి ఇస్తారంటే క్వశ్చన్ లో దే విల్ గివ్ డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్ ఇస్తారా డామ్ షూర్ డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్ ఇస్తాడు డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్ లెట్ us take it as 1.2 అనుకుందాము ఊరికే ఇచ్చాడు అనుకుందాం 1.2 గ్రామ్ పర్ ఎంఎల్ అని ఇచ్చాడు అనుకోరా 1.2 గ్రామ్ పర్ ఎంఎల్ అని ఇచ్చాడు అప్పుడు సార్ హౌ కెన్ వి క్యాలిక్యులేట్ ద వెయిట్ ఆఫ్ సాల్వెంట్ తెలియాలంటే ఫస్ట్ వెయిట్ ఆఫ్ సొల్యూషన్ కనుక్కోవాలిరా వెయిట్ ఆఫ్ సొల్యూషన్ కనుక్కోవాలి సార్ వెయిట్ ఆఫ్ సొల్యూషన్ అంటే యూ కెన్ రైట్ ఇట్ లైక్ దిస్ కదరా డెన్సిటీ ఇంటూ ఎందుకంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అమ్మ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ therefore mass is equal to density into volume that is density is equal to 1.2 volume is equal to 100 అంటే 120 grams వచ్చేసినట్టే కదమ్మా 120 grams so total weight of solution 120 therefore weight of solvent అంటే solution minus solute that is equal to 119 grams 119 grams of solvent
సారీ 119 grams ఆఫ్ సాల్వెంట్. ఇలాగా అంతేగాని క్వశ్చన్ లో డెన్సిటీ ఇవ్వలేదు అంటే మాత్రం we cannot do అమ్మా. డెన్సిటీ ఇవ్వకపోతే we cannot do. ఓకే, కానీ సార్ ఒకవేళ in the question if they give aqueous solution అని అన్నాడు అనుకోమా, aqueous solution చెప్తే and the solvent should be taken as water, అప్పుడు aqueous అన్నప్పుడేరా డెన్సిటీ is equal to 1 అమ్మా. అంటే ml అన్నా గ్రామ్ అన్నా ఒకటేరా, ml అన్నా గ్రామ్ అన్నా ఒకటేనమ్మా, ml అన్నా గ్రామ్ అన్నా ఒకటే. కానీ మనకి ముద్ర వదిలేసేయండి, వాడు కంపల్సరీ డెన్సిటీ ఇస్తాడమ్మా. ఇది ఒక మోడల్, సెకండ్ కాన్సన్ట్రేషన్ టర్మ్. నెక్స్ట్ థర్డ్ కాన్సన్ట్రేషన్ టర్మ్ వచ్చేటప్పటికల్లా థర్డ్ కాన్సన్ట్రేషన్ టర్మ్ వచ్చి మీకు తెలిసిన ఇంకా పర్సెంటేజ్ వాల్యూమ్ బై వాల్యూమ్. పర్సెంటేజ్ వాల్యూమ్ బై వాల్యూమ్ అంటే తెలిసిపోతుంది డైరెక్ట్ కదరా. ఏంటి వాల్యూమ్ ఆఫ్ solute, volume of solute present in 100 ml of solution, 100 ml of solution, 100 ml of solution. So automatic గా మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే పర్సెంటేజ్ కారా, let us take it as 1 minute one example మీకు ఉపయోగపడిద్దమ్మా. దట్ ఈస్ 35% అనుకుంటా. ఐ థింక్ 1 minute అమ్మా, అది ఉపయోగపడింది. తర్వాత ఉపయోగపడింది 35% V by V of ethylene glycol అమ్మా. 35% ethylene glycol అమ్మా. ethylene glycol. What is the meaning of 35% of V by V? అంటే 35 ml of ethylene glycol. ethylene glycol అంటే ఇదిరా, ethylene glycol అంటే ఇదమ్మా. 35 ml of ethylene glycol dissolved in or present in 100 ml of solution. 100 ml of solution అంటే aqueous solution అనమ్మా. aqueous solution 35 ml of ethylene glycol ని 100 ml of solution లో డిజాల్వ్ చేస్తే అంటే మొత్తం కలిపి 100 అవ్వాలిరా. అంటే మిగతా సాల్వెంట్ ఎంత వచ్చిందమ్మా, ఒకవేళ అడిగితే సాల్వెంట్ అడిగితే ml అడిగితే దట్ ఈస్ ఈక్వల్ టు 65 ml అమ్మా. సాల్వెంట్ ఇక్కడ ఏంట్రా అంటే వాటర్. when 35 ml of ethylene glycol is mixed with 65 ml of water, ఎగ్జాక్ట్ గా మనకి మొత్తం కలుపుకుంటే 100 రావాలి. ఈ 35 ml అదే 65 ml కలుపుకుంటే దాన్ని ఓకే సార్ ఎందుకని పర్టికులర్ గా ఏంటంటే దిస్ మిక్చర్ ఈ 35% ethylene glycol ని we called as యాంటీ ఫ్రీజ్ అంటారమ్మా. యాంటీ ఫ్రీజ్. వాట్ ఈ మీన్ బై యాంటీ ఫ్రీజ్? ఫ్రీజ్ అంటే గడ్డగడతాం, యాంటీ ఫ్రీజ్ అంటే ఫ్రీజ్ అవ్వకుండా, గడ్డ కట్టకుండా, ఐస్ అవ్వకుండా. బట్ సార్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ వన్? ఎందుకు వాడతారు అంటే యూజ్ ఇన్ రేడియేటర్స్, కార్ రేడియేటర్స్ లో వాడేవాళ్ళరా. ఇన్ కోల్డ్ కంట్రీస్ లో మన ఢిల్లీలో కానీ వాటిలో కానీ ఓకే. మనకి ఇప్పుడైతే మామూలుగా ఓకే, కానీ మనకి సమ్మర్ సీజన్ లో అట్లయితే ఓకే. వింటర్ సీజన్ లో కానీ రైనీ సీజన్ లో కానీ ఢిల్లీలో టెంపరేచర్ -10 degrees, -25 degrees, -10, -12, -5, -6 అంత టెంపరేచర్ తగ్గిపోయింది. మనకి కార్ లో రేడియేటర్ ఇదివరకు ఉండేది, ఇప్పుడు లేదు, మాకు కార్ లో ఉండవు. రేడియేటర్స్ లో వాటర్ పోస్తారు ఇంజిన్ కూల్ అవటానికి మనకి కూలింగ్ తో పాటు మనకి వాటర్ కూడా పోస్తారు. మీకు ఐడియా ఉంటే చూస్తే ఓకే, మన కార్ ఇంజిన్ దగ్గర పోస్తే వాటర్ పోస్తారు. అది నార్మల్ గా వాటర్ ఫ్రీజింగ్ పాయింట్ ఎంత 0 degrees, కానీ 0 కన్నా తగ్గితే కోల్డ్ కండిషన్ తగ్గిద్ది కాబట్టి వాటర్ అంతా కూడా ఐస్ అయిపోయింది. ఇంకా మనకి ఇంజిన్ కూల్ చేయడానికి ఏమి ఉండదు కదమ్మా. కాబట్టి అలా ఫ్రీజ్ అవ్వకుండా అంటే ఎప్పుడైతే మనకి ఎథిలీన్ గ్లైకాల్ యాడ్ చేసామో దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఆల్మోస్ట్ చాలా తగ్గిపోయిందిరా. అంతరా -17.6 degrees వరకు ఉంటదమ్మా.
అంటే -17.6 డిగ్రీస్ వరకు అది వాటర్ అనేది గడ్డ కట్టదు. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏంట్రా అంటే మన ఇంకా తగ్గితే వేరేది వాడతారులే. ఇక్కడ మనకి ఢిల్లీలో అట్లా ఏంటంటే కార్ రేడియస్ లో డైరెక్ట్ గా వాటర్ పోయడమ్మా ఇక్కడంటే 35% ఎథిలీన్ గ్లైకాల్ యాడ్ చేస్తారు. ఏంటంటే ఆ రేడియేటర్ లో ఉన్న వాటర్ అనేది ఫ్రీజ్ అవ్వకుండా, ఫ్రీజ్ అయితే మన ఇంజిన్ పాడైపోయిద్దిరా, హీట్ ఎక్కుతా ఉంటుంది. అందుకని కూల్ చేయడానికి మనకి వాటర్ వాడతారు. ఆ వాటర్ డైరెక్ట్ గా వాడకూడదురా, 35% ఎథిలీన్ గ్లైకాల్ వాడతారు. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ప్రీవియస్ మెయిన్స్ ఎక్కడ అడిగాడమ్మా, మీకు ప్రీవియస్ ఇయర్స్ బుక్స్ ఎక్కడ అడిగాడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగాడు ఒకసారి. నెక్స్ట్ ఇది థర్డ్ వన్. ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి నుంచి గ్రామ్ పర్ లీటర్ అంటారమ్మా. గ్రామ్ పర్ లీటర్ సార్ తెలుసుకోండి సార్, డైరెక్ట్ ఏంటి వెయిట్ ఆఫ్ సొల్యూట్, వెయిట్ ఆఫ్ సొల్యూట్ బ్రాకెట్ లో గ్రామ్స్ రా, ప్రెసెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్, 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్ లో ఎంత వెయిట్ ఆఫ్ సొల్యూట్ అయితే ఉందో, ఇప్పుడు దాని పర్సెంటేజ్ అంటే 100 అమ్మా. ఇక్కడ పర్ లీటర్ అన్నాడంటే 1 లీటర్లో ఎంత అని ఇంజనీరా. నెక్స్ట్ పార్ట్స్ పర్ మిలియన్ అమ్మా. పార్ట్స్ పర్ మిలియన్ 10⁶ రా. పార్ట్ పర్ మిలియన్ అంటే మిలియన్ 10⁶. దాని తర్వాత రాసుకోవచ్చు షార్ట్ కట్ పీపీఎం అంటారమ్మా. షార్ట్ కట్ ఏంటంటే పీపీఎం. పీపీఎం అంటే పార్ట్స్ పర్ మిలియన్. అంటే ఏంటి సార్, వెయిట్ ఆఫ్ సొల్యూట్, వెయిట్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 10⁶ grams ఆఫ్ ఆర్ 10⁶ పార్ట్స్. ఇక్కడ వెయిట్ తీసుకుంటే ఇక్కడ వెయిట్ తీసుకోవాలిరా, 10⁶ grams ఆఫ్ సొల్యూషన్ అమ్మా. ఓకే, ఇక్కడ ఎంఎల్ తీసుకుంటే ఎంఎల్ తీసుకోవాలి. జనరల్ గా నెంబర్ ఆఫ్ పార్ట్స్, ఆ పార్ట్స్ అంటే ఇక్కడ వెయిట్ తీసుకుంటే ఇక్కడ వెయిట్ తీసుకోవాలి, ఇక్కడ ఎంఎల్ తీసుకుంటే ఎంఎల్ తీసుకోవాలి అంటారు. కానీ మన వాళ్ళు ఏం చేయరా, ఇక్కడ గ్రామ్స్ అనే చెప్పచ్చు, ఆర్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎంఎల్. ఎంఎల్ ఆఫ్ సొల్యూషన్ అంటారమ్మా. పర్టికులర్ గా గ్రామ్స్ తీసుకుంటే గ్రామే తీసుకోవాలా లేదా, గ్రామ్స్ అన్నా ఎంఎల్ అన్నా ఒకటే, అక్కడ డెన్సిటీలు ఇంకేం ఇవ్వడురా. రైట్, ఇందులో క్వశ్చన్ ఏం అడుగుతాడంటే మా అక్కడ 0.02%, 0.02 milligrams of 0.02 milligrams of NaOH is present in 1 liter of solution. 1 liter of solution. Express the concentration. Express in ppm అంటారా. Express in ppm, parts per billion రా. Express in parts per billion. అలా అన్నప్పుడు ఏం చేయాలరా అంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ppm అంటే 10⁶ తెచ్చుకోవాలి. మనకి ఇచ్చిన డేటా ప్రకారం 1 లీటర్ అంటే ఎంఎల్ లో మార్చుకోవాలిరా. ఎప్పుడు కూడా 1000 ml, ఎంఎల్ అని చెప్పాం కదమ్మా. 1000 ml లో ఎన్ని గ్రామ్స్ ఉందిరా, 0.02 ఇంటూ 10⁻³ -3 మిల్లీగ్రామ్స్ ని గ్రామ్స్ లో మార్చుకున్నామమ్మా. వాళ్ళు అడిగింది ఏంటి, 10⁶ ml లో, ppm అంటే 10⁶ రా, ml లో ఎంత. సో ఆన్ క్యాలిక్యులేషన్ we get 0.02 ppm అమ్మా. 0 అంటే ఈక్వల్ అంటే కాదు, జనరల్ గా వచ్చిన ఆన్సర్ అంటే 0.02 ppm అమ్మా. 0.02 ppm. నెక్స్ట్
రైట్. ఇది ఫస్ట్ టైం మనకి అంటే బేసిక్ రా. ఓకే, వెయిట్ పర్సెంటేజ్ వెయిట్ బై వెయిట్, percentage weight by weight, percentage weight by volume, percentage volume by volume, gram per liter, ppm. ఇవి మనకి జనరల్ గా చెప్పేది. ఇప్పుడు మనకి ఇంకా 4 టర్మ్స్ ఉన్నాయమ్మా. ఆ 4 టర్మ్స్ మొలారిటీ అంటారు. మొలారిటీ. What I mean by molarity? Symbol is capital M amma. Symbol capital M. Molarity ante symbol capital M. What I mean by molarity? Molarity is defined as number of moles, not weight amma. Moles. Number of moles of solute. Number of moles of solute present in 1 liter of solution. Present in 1 liter of solution. Number of moles of solute present in 1 liter of solution. 1 liter of solution lo ఎన్ని moles of solute అయితే ఉందో that is called as molarity. దాన్ని సింబాలిక్ గా ఇలా సమ్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్, నెంబర్ ఆఫ్ మోల్స్, నెంబర్ ఆఫ్ మోల్స్ ని స్మాల్ n అని రాస్తారమ్మా. నెంబర్ ఆఫ్ మోల్స్ ని స్మాల్ n డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. ఓకే సార్, నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఫార్ములా వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే సమ్ ఆఫ్ ది అటామిక్ వెయిట్స్. NaOH అంటే 40, H2SO4 అంటే 98, గ్లూకోజ్ అంటే 180, సుక్రోజ్ అంటే 342, కాల్షియం కార్బోనేట్ 100, Na2CO3 106. అలాగా అటామిక్ వెయిట్స్ కలుపుకుంటే వచ్చే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ అమ్మా 1 by అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ 1 by వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. లీటర్స్ ని ml లో మార్చుకుని చేసుకుంటే we get మెయిన్ ఫార్ములా ఇది. ఇప్పుడు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై V in ml అమ్మ. ఇది మనకి ఫార్ములా. సార్ ఇక్కడ ఫ్రమ్ దిస్ number of moles is equal to, number of moles is equal to, we can take it as molarity into volume in liters, right anamma? Number of moles is equal to molarity into volume in liters. దాన్నే మళ్ళీ ఇదంతా weight by gram molecular weight number of moles అనేది number of moles is equal to molarity into volume ml by 1000. అంటే we can also take it as molarity into volume in ml by 1000. సార్ ఎందుకు సార్ మనకి మోల్స్ ఇంపార్టెంట్? మోల్స్ వచ్చినాయి అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ వస్తాయిరా. ఎలాగా చూడండి, calculate number of molecules, calculate number of molecules present in, number of molecules present in 100 ml of 0.2 m NaOH solution అన్నాడు. NaOH solution
సార్ యాక్చువల్లీ ఇఫ్ యు వాంట్ టు గెట్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కావాలంటే మోల్స్ కావాలరా. ఎప్పుడైనా సరే మాలిక్యూల్స్ కానీ అయాన్స్ కానీ ఆటమ్స్ కానీ అడిగినప్పుడు వి హావ్ టు నో ద నెంబర్ ఆఫ్ మోల్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ తెలిస్తే మన ఫార్ములా ఏంటి? 1 mole of any substance contain Avogadro number of particles. Avogadro number of particles. 1 mole of any substance contain Avogadro number of particles. So particles కావాలంటే మోల్స్ కావాలి. మనకి మోల్స్ ఫార్ములా మనం నేర్చుకున్న నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంటి? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఒకటి, లేదా గివెన్ వాల్యూమ్ in liters divided by 22.4 or given number of particles divided by Avogadro number. సో ఎలా చేసినా మనకి ఆ మూడిట్లో ఇవాళ వాల్యూమ్ మొలారిటీ ఇచ్చాడు కాబట్టి సార్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలా కనుక్కుంటారా అంటే first of all we have to find out number of moles ఎలా కనుక్కుంటాం? molarity into volume in ml by 1000 అమ్మ. volume in ml by 1000. molarity 0.2, volume 100 by 1000. that is equal to 2 zeros cancel, 0.02 moles అమ్మ. right, moles వచ్చేసినాయిరా. కానీ మనకు కావాల్సిన మాలిక్యూల్స్ మనకి గుర్తుంచుకోవాల్సింది ఏంట్రా అంటే సార్ 1 mole contain 6 into 10 power 23 NaOH molecules. 1 mole లో అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. స్టాండర్డ్ అది. మనకి ఇచ్చింది ఎన్ని మోల్స్ రా? 0.02 moles. అయితే ఎంత? that is equal to 12 into 10 power 21 అనుకుంటారు. 2 zeros cancel, 12 into 10 power 21. దాన్ని మన వాళ్ళు 1.2 into 22 molecules అని రాస్తారమ్మా. 22 molecules. ఒకవేళ క్వశ్చన్ లో Na ఉన్నాయంటే ఇంటూ 1, ఓలిన్ అంటే 1, హైడ్రోజన్స్ కూడా ఇంటూ 1. సో ఎప్పుడైనా సరే మొలారిటీ అండ్ మొలారిటీ రా వేరే టర్మ్స్ చెప్తే మళ్ళీ చేయకూడదురా. ఎవ్రీథింగ్ మాలిక్యూల్స్ కనుక్కోమంటే మోల్స్ కనుక్కోవాలి. మోల్స్ తెచ్చుకోవాలంటే కంపల్సరీగా మొలారిటీ ఉండాలమ్మా. వేరే కాన్సన్ట్రేషన్ టర్మ్ ఉన్నా సరే we have to convert them into molarity, and molarity into volume in ml by 1000 తీసుకుంటే we get number of moles. From that number of moles we get the number of molecules. ఇది ఒకటి. రైట్, ఓకేనమ్మా? ఇది గుర్తుంది కదమ్మా మెయిన్. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ ఫార్ములాస్ రా. అదర్ ఫార్ములాస్ ఇంకా చాలా ఉన్నాయమ్మా. Sir, different formulas to calculate molarity. Molarity is equal to, if they give percentage weight by volume, percentage weight by volume into 10 by, no need of any derivation, directly remember the formula. Percentage weight by volume into 10 by gram molecular weight. Sometimes if they give percentage weight by weight, percentage weight by weight ఇచ్చినప్పుడు percentage weight by weight into 10 into density. For our chemistry, density అన్నా specific gravity అన్నా ఒకటేనమ్మా. For chemistry, in the terms of chemistry, but physics లో specific gravity is different, density is different. Specific gravity no units, density units will be there amma. By gram molecular weight, by gram molecular weight. Sometimes they will give solubility and istadamma.
they will give solubility. They will give solubility. Solubility and symbol small s, nothing but percentage divided by volume into 10 by gram molecular weight. Gram molecular weight. These are the three formulas. Right. Next. చిన్న చూడమ్మా సార్ మీకు ఒక సొల్యూషన్ తయారు చేశాడు రా. Let us dissolve 10 grams of NaOH dissolved in 100 ml of solution. మొత్తం సొల్యూషన్ కలిపి 100 ml of solution. 100 ml of solution. ఇప్పుడు ఏం చేశాడు? We are adding water. వాటర్ కొంచెం యాడ్ చేశాడమ్మా. వాటర్ యాడ్ చేశాడు అంటే నథింగ్ బట్ వాటర్ యాడ్ చేయడం అంటే ఏంటి? డైల్యూషన్. When a solution is added, and when water is added to solution, that process is called as dilution అంటారమ్మా. We called as dilution. Dilution అంటే ఏంటి? Concentrated ని diluted by adding water. వాటర్ యాడ్ చేసినప్పుడు దాని యొక్క కాన్సన్ట్రేషన్ అంటే మొలారిటీ మారిద్దమ్మా. మొలారిటీ మారిద్ది. ఆ మొలారిటీ ఎంత, ఎలా మారిద్ది ఏంటంటే మన ఫార్ములా చూడమ్మా. మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై gram molecular weight of solute into 1000 by V in ml and volume of solution. Volume of solution. సార్ వాటర్ యాడ్ చేస్తున్నప్పుడు వెయిట్ ఆఫ్ సొల్యూట్ మారిద్దా? బిఫోర్ ఎంత ఉందో అప్పుడు అంతే ఉంటుంది కదా. ఫస్ట్ 100 LM ఉన్నప్పుడు ఎంత ఉందో వాటర్ యాడ్ చేస్తే సొల్యూట్ యొక్క వెయిట్ మారదు అంటే క్యాన్సిల్ మారదని. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH వాటర్ యాడ్ చేయడం వల్ల మారదు. 1000 మారదు. వాల్యూమ్ మారిద్రోయ్ అంటే వాల్యూమ్ మారిద్ది. అంటే ఇప్పుడు ఏంటి? మొలారిటీ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ ఇన్ ml కదమ్మా. వాల్యూమ్ ఇన్ ml. దాన్ని మనం ఏం రాసుకోవచ్చు? M1V1 is equal to M2V2. So whenever the solution is diluted, ఒక solution diluted with water, water తో dilute చేద్దాం, వేరే దాంతో dilute చేద్దాం. వాటర్ తో డైల్యూట్ చేసిన ఫార్ములా M1V1 is equal to M2V2. అంటే diluted with water. Diluted with water. వాటర్ తో డైల్యూట్ చేసినప్పుడు అమ్మా, when it is diluted with water, వాటర్ తో డైల్యూట్ చేసినప్పుడు ఏమైందిరా? వాట్ ఇస్ ద ఫార్ములా? M1V1 is equal to M2V2 అమ్మా. M1V1 is equal to M2V2. What is the M1? Initial molarity అమ్మా. M1 అంటే initial molarity. V1 అంటే initial volume of solution. Initial volume. What is meant by M2? Final molarity. Final molarity. V2 అంటే final volume of solution. సో ఈ ఫార్ములా ఒకటమ్మా. నెక్స్ట్ సార్ ఇదే చూడండి. ఇనీషియల్ గా 100 అమ్మా. ఇనీషియల్ గా 100. దాని యొక్క మొలారిటీ M1 రా. దాని యొక్క మొలారిటీ ఉంటే గెస్టింగ్ అంతే M1 అన్నాడు. రైట్. వాల్యూమ్ అంతా కొంత వాల్యూమ్ యాడ్ ఎంత అని చెప్పలే, కానీ యాడ్ చేసిన తర్వాత దాని యొక్క మొలారిటీ M2 రా. దాని యొక్క మొలారిటీ ఎంత? M2. ఇనీషియల్ మొలారిటీ M1 రా. ఓకే. ఇనీషియల్ వాల్యూమ్ ఎంత? 100. లేదు సార్ ఉంటే V1 అనుకుందామమ్మా. V1. ఫైనల్ ఎంత వాటర్ కలిపాడో తెలియదురా. ఫైనల్ మొలారిటీ M2. అయితే ఎంత వాటర్ కలిపాడు అంటాడు. ఎలాగా? ఇదేనా చూడండి ఒకసారి నేను చేసింది.
చూసుకోండి ఒకసారి. సార్ ఎంత వాల్యూమ్ కలిపాడో తెలియదు, కానీ ఇనీషియల్ వాల్యూమ్ తెలుసు, ఇనీషియల్ మొలారిటీ తెలుసు, ఫైనల్ మొలారిటీ తెలుసు కదా. ఫైనల్ మొలారిటీ తెలిస్తే అంటే మన ఫార్ములా ఏంటి? M1V1 is equal to M2V2. M1V1 is equal to M2V2. సార్ M1 తెలుసు, M1 ఇస్తాడు, V1 ఇస్తాడు, M2 ఇస్తాడు. దాని నుంచి V2 కనుక్కోవచ్చా? V2 ఎలాగా? M1V1 by M2. రైట్. ఫైనల్ వాల్యూమ్ అంటే వాటర్ అంతా కలిపిన తర్వాత వాల్యూమ్ వచ్చిందిరా. కానీ ఎంత వాల్యూమ్ కలిపాడంటే V2 మైనస్ V1గా. ఎంత వాల్యూమ్ కలిపాడంటే ఏంట్రా? V2 మైనస్ V1. అది గుర్తుంచుకోవాలిరా. సో ఎప్పుడైనా సరే ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ కలిపాడు అంటే ఫస్ట్ V2 కనుక్కోవాలిరా. V2 కనుక్కున్నాక వాటర్ యాడెడ్ అంటే ఏంటి? V2 మైనస్ V1 కదమ్మా. ఇనీషియల్ గా 100 ఉందిరా, కొంత వాటర్ కలిపిన తర్వాత 500 వచ్చింది. అయితే ఎంత వాటర్ కలిపారు అంటే 400 కదా. సో ఎప్పుడైనా సరే క్వశ్చన్ లో వాల్యూమ్ ఆఫ్ వాటర్ యాడెడ్ అన్నాను అనుకోరా. వాల్యూమ్ ఆఫ్ వాటర్ యాడెడ్. వాల్యూమ్ ఆఫ్ వాటర్ యాడెడ్ అని క్వశ్చన్ లో ఎక్కడైనా కనపడింది అనుకో అమ్మా, ఎంత వాల్యూమ్ వాటర్ యాడ్ చేశాడు అంటే సార్ ఫార్ములా ఫస్ట్ V2 కనుక్కోవాలమ్మా. V2 M1V1 by M2. తర్వాత వాటర్ యాడెడ్, అమౌంట్ ఆఫ్ వాటర్ యాడెడ్ అంటే V2 మైనస్ V1 అమ్మా. V2 మైనస్ V1. కాదు సార్, క్వశ్చన్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ డైల్యూటెడ్, ఇన్ని టైమ్స్ డైల్యూటెడ్ అంటే 500 ml ఇచ్చాడు, 500 ml వచ్చింది అంటే డైల్యూట్ ఇస్తారు. ఇన్ని టైమ్స్ అంటే ఏంట్రా? 500/100 కదా. ఎంత వాటర్ కలిపాడంటే 400. ఇన్ని టైమ్స్ డైల్యూటెడ్ ఏంటి? ఫైనల్ వాల్యూమ్ బై ఇనిషియల్ వాల్యూమ్. సో ఎప్పుడైనా సరే నెంబర్ ఆఫ్ టైమ్స్ డైల్యూటెడ్ అంటే V2 by V1. అదే నెంబర్ ఆఫ్ టైమ్స్ డైల్యూటెడ్ అనుకుంటే ఎంత వాటర్ యాడ్ చేశాడు అంటే V2 మైనస్ V1 రా. V2 మైనస్ V1. నెక్స్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఫర్ మిక్చర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే 2-3 సొల్యూషన్స్ కలిపేశాడమ్మా. 2-3 సొల్యూషన్స్ కలిపినప్పుడు ఫైనల్ మొలారిటీ ఎంత అని అడుగుతాడు. ఇక్కడ ఒక సొల్యూషన్ డైల్యూట్. ఇప్పుడు ఒక సొల్యూషన్ యొక్క మొలారిటీ M1, ఇంకో సొల్యూషన్ మొలారిటీ V1, ఇంకో దాని యొక్క మొలారిటీ M2, V2, M3, V3, M4, M4 అవన్నీ మిక్స్ చేసినప్పుడు ఫైనల్ మొలారిటీ ఎంత అని అడుగుతాడు. ఫైనల్ మొలారిటీ ఎంత అడిగినప్పుడు కండిషన్ ఫర్ సేమ్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్. సార్ సేమ్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే 2 యాసిడ్లు కానీ, అన్ని యాసిడ్లు కానీ, అన్ని బేస్లు కానీ, ఒక్క టైప్ ఆఫ్ యాసిడ్ కాదా, HCl, H2SO4, HNO3 అలాగే అన్ని ఒకే రకమైన అంటే సేమ్ టైప్ ఆఫ్ నేచర్ అమ్మా. సేమ్ నేచర్ ఉంటే అంటే సేమ్ టైప్ ఆఫ్ అంటే అన్ని యాసిడ్స్ కానీ అన్ని బేసెస్ అయితే ఫైనల్ మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు M1V1 ప్లస్ M2V2 ప్లస్ M3V3 అండ్ సో ఆన్. ఎన్ని కలుపుతాండి? డివైడెడ్ బై V1 ప్లస్ V2 ప్లస్ V3 అండ్ సో ఆన్ అమ్మా. లేదు సార్, ఒక్కొక్కసారి మొత్తం కలిపి ఇంత వాల్యూమ్ మొత్తానికి 1 లీటర్ మార్చాడు, మొత్తానికి 2 లీటర్స్ మార్చాడు అంటాడు. అప్పుడు ఫైనల్ వాల్యూమ్ ఒక్కోసారి ఇస్తాడు రాడే. ఇవ్వకపోతే V1 ప్లస్ V2 ప్లస్ V3 అంటామా. ఒకవేళ ఫైనల్ వాల్యూమ్ ఇస్తే డైరెక్ట్ ఫైనల్ వాల్యూమ్ వేస్తాం. సార్ మరి కొన్ని యాసిడ్స్ లేదా ఒక యాసిడ్ ఒక బేస్ ఇచ్చాడు, ఒక యాసిడ్ ఒక బేస్ ఇచ్చాడు. అప్పుడు ఎలా సార్ అంటే ఫైనల్ మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు ఒక యాసిడ్ ఒక బేస్ ఇచ్చాడు.
అప్పుడు నువ్వేం చేయాలి MaVa మొలారిటీ ఆఫ్ యాసిడ్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ యాసిడ్ డిఫరెన్స్ అమ్మా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డిఫరెన్స్ అంటే హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ వి ఆల్వేస్ గెట్ పాజిటివ్ వాల్యూ MbVb విడిగా కనుక్కొని MaVa మొలారిటీ ఆఫ్ యాసిడ్ వాల్యూమ్ ఆఫ్ యాసిడ్ విడిగా కనుక్కోవడం MbVb విడిగా కనుక్కోవడం ఏది ఎక్కువ ఉందో అది రాసుకోవాలి ముందు అంతేగాని యాసిడ్ మైనస్ బేస్ కాదురా యాసిడ్ డిఫరెన్స్ అంటే హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ బట్ ఇక్కడ మాత్రం Va ప్లస్ Vb అలా మైనస్ కాదమ్మా Va ప్లస్ Vb లేదు సార్ ఒక్కోసారి ఫైనల్ వాల్యూమ్ అని ఇస్తాడు ఫైనల్ వాల్యూమ్ సార్ చాలా మందికి డౌట్ మరి 4 యాసిడ్లు అంటే ప్లస్ పెడదాం 4 బేస్లు అన్నా ప్లస్ సార్ 2 యాసిడ్లు 2 బేస్ ఇచ్చాడు యాసిడ్లు ముందు యాసిడ్లు కనుక్కుంటాం మొలారిటీ వాల్యూమ్ అలాగే బేస్లు విడిగా కనుక్కుంటాం ప్లస్ అప్పుడు MaVa అది విడిగా కనుక్కోవడం MbVb విడిగా కనుక్కుని ఏది హైయెస్ట్ అది చూసుకుంటామమ్మా ఓకే రైట్ చూసుకోండి ఇది మొలారిటీ అండ్ నెక్స్ట్ వన్ క్వశ్చన్ లో ఎప్పుడైనా సరే న్యూట్రలైజేషన్ కానీ ఆక్సిడైజ్డ్ అని మా ఆల్ దిస్ కమ్స్ ఇంటూ వెన్ యు డు ద సమ్స్ చేసేటప్పుడు ఐడియా వస్తా ఉంటది డైరెక్ట్ గా గుర్తుంచుకోవడం కాదురా ఈ ఫార్ములాస్ అన్ని ఫిక్స్ చేసేటప్పుడు డైరెక్ట్ గా చూసుకోవడం పాయింట్స్ అన్ని చూసుకొని రైట్ ఈ ఫార్ములా వాడాలి ఈ ఫార్ములా అంతేగాని ముందు నేర్చుకుని తర్వాత సమ్స్ చేద్దాం అంటే పెట్టమాకండి ముందు సమ్స్ తో పాటు ఎత్తుకుంటూ వెళ్తే వస్తుంది ఆక్సిడైజ్ అన్నా రెడ్యూస్డ్ అన్నా రియాక్టెడ్ అన్నా సార్ ఏంట్రా అంటే మనకి 2 ఇస్తారు యాసిడ్ బేస్ అప్పుడు ఫార్ములా MaVa బై Na అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ కాదు చెప్తాను MbVb బై Nb అమ్మ సార్ ఏంటి ఇక్కడ Na అంటే ఏంటి Nb అంటే మోల్స్ కాదమ్మా దీస్ ఆర్ కాల్డ్ యాజ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్ కోఎఫిషియెంట్స్ అంటే రియాక్షన్ రాసుకోవాలి ఒక రియాక్షన్ రాసుకున్నాడు ఏమి ఇచ్చాడు రియాక్షన్ రాసుకుని దాంట్లో ఉన్న కోఎఫిషియెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన దాంట్లో H2SO4 ఇంకోటి NaOH ఇచ్చాడు అప్పుడు సార్ రియాక్షన్ కంపల్సరిగా బ్యాలెన్స్ అవ్వాలిగా H2SO4 ప్లస్ 2NaOH gives rise to Na2SO4 plus 2H2O. సార్ యాసిడ్ యొక్క కోఎఫిషియంట్ 1 బేస్ యొక్క కోఎఫిషియంట్ 2 అంటే ఆ 1 ఇక్కడ వేయాలి బేస్ దగ్గర 2 వేసుకోవాలి ఇదంటే ఓకే సార్ మరి ఇలా అయితే మనకి యాసిడ్ బేస్ కార్డు తెలుసు కార్డు ఇచ్చినప్పుడు చేసుకుంటాం రైట్ క్వశ్చన్ లో KMnO4 ఆక్సాలిక్ యాసిడ్ ఒకటి ఇలా ఇచ్చాడు దానికి ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసి రాయడం అంటే ఈ రెండింటి మధ్య రియాక్షన్ రాయడం 2KMnO4 ప్లస్ 5H2C2O4 ప్లస్ 3H2SO4 ఎసిడిక్ మీన్ తీసుకోవాలి 3H2SO4 gives rise to K2SO4 2MnSO4 plus 10CO2 plus 8H2O అయిపోయింది ఈక్వేషన్ రాదు మనకి అంటే KMnO4 2 and H2C2O4 5 ఒకటి A అనుకోవడం ఒకటి B అనుకుంటాం యాసిడ్ బేస్ అని కాదురా ఒకటి A ఒకటి B మరి ఈక్వేషన్ మనకు తెలుసా తెలియదు చిన్న అయితే చేయగలమమ్మా మరి పెద్ద పెద్ద ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఎలా సార్ అందుకనే ఈ ఫార్ములా ఎప్పుడు వాడమమ్మా మరి వేరే ఫార్ములా వాడతాం మరి క్వశ్చన్ లో న్యూట్రలైజేషన్ ఇచ్చినప్పుడు ఎలా సార్ అంటే మొలారిటీస్ వాడడం వేరే ఫార్ములా వాడతారు నార్మాలిటీస్ లో మార్చింగ్ చేస్తాం నెక్స్ట్ సో ఈ ఫార్ములా ఎప్పుడు వాడొద్దమ్మా న్యూట్రలైజేషన్ క్వశ్చన్ లో మొలారిటీస్ ఇచ్చినా
మొలారిటీస్ ఇచ్చి న్యూట్రలైజేషన్ అడిగినా ఈ ఫార్ములా వాడదు, ఎందుకంటే ఈక్వేషన్ మనకు తెలియదు కదరా, బ్యాలెన్స్ చేస్తే తెలియదు, తెలిస్తే ఓకే, కానీ తెలియదు కాబట్టి జనరల్ కొనుక్కున్నట్లు తెలియదు కాబట్టి ఈ ఫార్ములా వాడద్దమ్మా, నార్మాలిటీలో మార్చుకుని చేసుకోవచ్చు. రైట్, ఇది మనకి మొలారిటీకి సంబంధించిన కాన్సెప్ట్ అమ్మా. నెక్స్ట్ క్లాస్. Next one, normality. Symbol capital N. Symbol capital N. Okay. Sir, what do you mean by normality? Normality is defined as number. 1 minute, amma, sorry, 1 minute. ఇంకా మొలారిటీలో కొన్ని ఉన్నాయిరా, కొంచెం సారీరా. రైట్ మా, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ మొలారిటీ? మొలారిటీ యొక్క యూనిట్స్ ఏంట్రా అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ పర్ లీటర్ కదమ్మా. సో మోల్స్ పర్ లీటర్ యూనిట్స్ ఏంట్రా అంటే మోల్స్ పర్ లీటర్. అండ్ సార్, if the concentration of solution is 1 m, అంటే 1 mole dissolved in 1 liter, అలాంటి we called as 1 m అనుకుంటా, సింపుల్ గా 1 molar solution అంటారమ్మా. we called as 1 molar solution, molar అంటారమ్మా. అదే మనకి if the molarity is 10 అయితే we called as decamolar అంటారమ్మా. we called as decamolar. అదే మనకి m/10, దాన్ని మన వాళ్ళు 0.1 m ఉంటే we called as decimolar అంటారమ్మ. decamolar, decimolar. and m/100 which is called as 0.01 m అంటారమ్మ, called as centimolar అంటారు. centimolar. అలాగే m/2 or 0.5 m we called as semimolar అంటారమ్మ. పేర్లు మాట semimolar. నెక్స్ట్, what is the effect of temperature? టెంపరేచర్ పెరిగే కొద్దీ మొలారిటీ ఏమైంది, చాలా వరకు కన్ఫ్యూజ్ అయిపోతారు. మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. చాలా మంది ఏమనుకుంటారంటే, సార్ టెంపరేచర్ పెంచితే as temperature increases, టెంపరేచర్ పెరిగితే వెయిట్ మారదమ్మా, వెయిట్ మారదు, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మారదు. ఎందుకంటే వెయిట్ ఎప్పుడు మారదు, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 1000 మారదు, వాల్యూమ్ మారింది. చాలా మంది ఏమనుకుంటారు, సార్ టెంపరేచర్ పెరిగితే సొల్యూషన్ ఎవాపరేట్ అయిపోతుంది, వాల్యూమ్ తగ్గింది. తప్పురా చాలా మంది. అకార్డింగ్ టు చార్లెస్ లా, as temperature increases volume also increases. చాలా మంది మైండ్ లో తిరిగే ఒకటే, సార్ టెంపరేచర్ పెరిగితే వాల్యూమ్ ఎవాపరేట్ అయిపోయింది కదా, లిక్విడ్ అంతా ఎవాపరేట్ అయిపోయింది అంటే వాల్యూమ్ తగ్గింది కదా. కాదు, వాల్యూమ్ పెరిగింది. వాల్యూమ్ షుడ్ నాట్ అండర్ ఎవాపరేషన్ రా. సొల్యూషన్ యొక్క వాల్యూమ్ అంటే ఎవాపరేట్ అవ్వడం చూసుకోకూడదు. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంక్రీజెస్ రా. చాలా మంది చేసే మిస్టేక్. therefore వాల్యూమ్ పెరిగిందంటే మొలారిటీ ఏమిటమ్మా? డిక్రీజెస్ రా.
So as temperature increases, molarity decreases. Since volume of solution increases, volume of solution పెరుగుతుంది కాబట్టి molarity తగ్గిద్ది. అది గుర్తుంచుకోవాలమ్మా. ఇది మిస్ అయిందిరా. చాలా మంది చేసే మిస్టేక్, టెంపరేచర్ పెరిగితే వాల్యూమ్ సొల్యూషన్ ఎవాపరేట్ అయిపోతే తప్పురా. ఎవాపరేట్ అవ్వకుండా చూసుకోవాలి, అప్పుడు వాల్యూమ్ పెరిగిద్దమ్మా అకార్డింగ్ టు చార్లెస్ లా. ఓకే, నెక్స్ట్ చార్లెస్ లా నెక్స్ట్ చాప్టర్ లో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో వస్తాయమ్మా. నెక్స్ట్ వచ్చేటప్పటికి నార్మాలిటీ అమ్మ. నార్మాలిటీ సింబల్ క్యాపిటల్ ఎన్ అమ్మ. సింబల్ క్యాపిటల్ ఎన్. What is meant by normality? Number of gram equivalents. Number of gram equivalents present in 1 liter of solution. 1 liter of solution. Okay. దాన్ని ఫార్ములా ప్రకారం number of gram equivalents అమ్మ. Number of gram equivalents by volume of solution in liters. Volume of solution in liters. Sir, what is meant by number of gram equivalents? Number of gram equivalent ante em sir ante that is equal to weight of the substance by gram equivalent weight. Number of gram equivalents ante weight by GEW antaru. What is meant by gram equivalent weight? Gram equivalent weight is equal to malli gram molecular weight by n antaru. Some factor amma, n factor antaru. అది మనం చెప్తాను తర్వాత. n factor అంటారు. How to calculate the gram equivalent అంటే gram molecular weight by n. సో ఇప్పుడు ఈ ఫార్ములా బట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే, ఓకే, సబ్స్టిట్యూట్ చేసుకుంటే we get normality is equal to weight of the substance by gram equivalent weight into 1000 by direct రాస్తున్నారా వాల్యూమ్ ఇన్ ml. ఇందాక సేమ్ అలాగే తీసుకుంటే W weight by gram equivalent weight ఇంకా రాసుకోవచ్చు. రైట్ సార్, సేమ్ in the gas is normality is equal to if they give percentage weight by volume into 10 by gram equivalent weight. అక్కడ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వేసాం, గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. అలాగే నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ వెయిట్ బై వెయిట్ ఇంటూ 10 ఇంటూ డెన్సిటీ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అమ్మ. నెక్స్ట్ నార్మాలిటీ N1V1 డైల్యూషన్ రా. N1V1 is equal to N2V2. అలాగే సార్ mixture of solutions కైతే if they are having same type N1V1 plus N2V2 plus and so on divided by V1 plus V2 plus V3 or total volume or final volume అంటారమ్మా. డిఫరెంట్ టైప్ కైతే N1V1 or NaVA difference N2V2 by V1 plus V2 or final volume. అలాగే ఇంకా ఏం రాసుకోవచ్చమ్మా, నెంబర్ ఆఫ్ మిల్లీ ఈక్వలెంట్స్ అడిగిన నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ అడిగినప్పుడు నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్, నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ అడిగిన మళ్ళీ
సేమ్ 1000 by అలా మొత్తం రాసుకో సేమ్. ఇన్స్టెడ్ ఆఫ్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ we have to keep gram equivalent weight. మరి సార్ క్వశ్చన్ లో ఎప్పుడైనా సరే న్యూట్రలైజ్ అన్నా ఆక్సిడైజ్ అన్నా రెడ్యూస్ అన్నా ఆర్ రియాక్ట్ అన్నా వాట్ ఈస్ ద ఫార్ములా విల్ బి యూజ్డ్ అంటే N1V1 is equal to N2V2. సార్ నో నీడ్ ఆఫ్ ఎనీ ఈక్వేషన్ తో పని లేదురా, జస్ట్ కన్వర్ట్ ద కాన్సన్ట్రేషన్ ఇంటూ నార్మాలిటీలో మార్చుకోవాలి. మరి సార్ మనకి క్వశ్చన్ లో మొలారిటీస్ ఇస్తే హౌ కెన్ యూ కన్వర్ట్ దమ్ ఇంటూ నార్మాలిటీలో ఎలా మార్చుకుంటాం సార్ అంటే వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ మొలారిటీ అండ్ నార్మాలిటీ? Normality is equal to formula weight by gram equivalent weight into 1000 by V in ml. V in ml. Normality is equal to, instead of gram equivalent weight, we can write it as gram molecular weight by N. Gram equivalent weight was gram molecular weight by N into 1000 by V in ml అమ్మ. V in ml. ఈ n ఇటు పైకి పంపించేసాంరా, పైకి పంపించేస్తే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే నార్మల్ మొలారిటీ కదమ్మా, మొలారిటీ ఇంటూ n. సార్ వాట్ ఈజ్ మెన్ బై n? n అంటే n ఫ్యాక్టర్, అది 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. సో ఎప్పుడైనా సరే మొలారిటీ ఇచ్చి న్యూట్రలైజేషన్ అన్నా ఆక్సిడైజ్ అన్నా రెడ్యూస్ అన్నా రియాక్ట్ అన్నా కన్వర్ట్ ద మొలారిటీ ఇంటూ నార్మాలిటీ బై మల్టిప్లైయింగ్ విత్ n ఫ్యాక్టర్. n ఫ్యాక్టర్ అంటే మనకి చెప్తాను 1 by 1. ఓకే సార్, అది యాసిడ్స్ ఒకటి బేసెస్ ఒకటి అలా ఉంటుందమ్మా. రైట్, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మా n వాల్యూ కనుక్కోవడం సార్. ఫస్ట్ ఫర్ యాసిడ్స్ రా మా, ఇట్ విల్ బి కంప్లీట్లీ డీటెయిల్డ్ గా మళ్ళీ స్టాయికియోమెట్రీ 2 అనే టాపిక్ ఉందమ్మా, అందులో కంప్లీట్ డీటెయిల్ గా వస్తుంది. మళ్ళీ జస్ట్ బేసిక్స్ మనకి నేర్చుకునే n ఫ్యాక్టర్ ఫర్ యాసిడ్స్ కి n is equal to nothing but base Ct అంటారమ్మా. n అంటే ఏంట్రా? బేస్ Ct. వాట్ ఐ మీన్ బై బేస్ Ct? నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ హైడ్రోజన్స్. మనం తీసుకున్న యాసిడ్ లో ఎన్ని హెచ్లు అయితే రీప్లేస్ చేయగలం? నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ హెచ్ ఆటమ్స్. సార్ మనం తీసుకున్న యాసిడ్ లో ఎన్ని హెచ్లు అయితే రీప్లేస్ చేసామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ n ఫ్యాక్టర్ అంటారు ఫర్ యాసిడ్స్ ఆర్ బేసిటీ ఫర్ యాసిడ్స్. సార్ ఎలా గుర్తించుకోవడం? ఏం బైవన్ అక్కలరా, మనం తీసుకున్న యాసిడ్ లో ఎన్ని హెచ్లు అయితే ఉన్నాయో అదే బేసిటీ అమ్మ. అంటే గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై 1. బేసిటీ అమ్మ. అంటే గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అంటే ఎన్ని కదా, n వాల్యూ, ఎన్ని హెచ్లు ఉంటే అన్ని. H2SO4 gram equivalent weight is equal to gram molecular weight by 2. 2 ఉన్నాయి కదా. నెక్స్ట్ H4P2O7 అమ్మ. H2P2O7 అంటే మాలిక్యులర్ వెయిట్ బై 4. ఓకే, కానీ సార్ ఏ యాసిడ్ అన్నా సరే ఎన్ని హెచ్లు ఉన్నాయో చూసుకుంటాం. 4 కేసుల్లో ఎక్సెప్షన్ రా, ఎక్సెప్షన్ 4 కేసెస్. సో ఆ 4 గుర్తుంచుకుంటే చాలు కదమ్మా. ఫస్ట్ వన్ H3PO2 రా, molecular weight by 1. Though it contains 3 hydrogen, only 1 will be replaced amma. Next H3PO3 ra,
H3PO3 by 2 amma. So it contains 3. Next, boric acid H3BO3 molecular weight by 1 amma. And next one, H4P2O5 amma. H4P2O5 M by 2 amma. M by 2. ఇది మనకి ఏ యాసిడ్ కన్నా ఇలాగే తీసుకుంటారమ్మా. కానీ సార్ there are another type of acids which are called as carboxylic acids. Carboxylic acids అని ఉన్నాయమ్మా. Carboxylic acids అంటే which containing COOH groups అమ్మా. ఏ యాసిడ్ అయితే COOH groups ఉంటాయో దాన్ని carboxylic acids అంటారమ్మా. ఎగ్జాంపుల్ acid formic acid. Formic acid M by 1 ఎందుకంటే ఇన్ని COH ఉంటాయనేరా ఇలాంటి కార్బాక్సిలిక్ H కాదు యాసిడ్లకి మినరల్ యాసిడ్స్ అంటారు వీటిని మినరల్ యాసిడ్ కి H లెక్కేయాలి కార్బాక్సిలిక్ యాసిడ్ కి COOH లెక్కేయాలమ్మా అండ్ ఎసిటిక్ యాసిడ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎసిటిక్ యాసిడ్ ఎసిటిక్ యాసిడ్ వచ్చేటప్పటికి ఒక COOH ఉంది కాబట్టి M by 1 అమ్మా నెక్స్ట్ H2C2O4 dot 2H2O which is called as oxalic acid. Oxalic acid. Then structure idamma. Dot 2H2O. ఎప్పుడు ఆక్సాలిక్ యాసిడ్ పక్కన 2 ఉంటదిరా వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయమ్మా వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి మాలిక్యులర్ వెయిట్ బై 2 ఎందుకంటే COH రెండు ఉన్నాయి దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ 126 by 2 63 అమ్మ 63 అలాగా నెక్స్ట్ ఇది చాలా ఇది ఆక్సాలిక్ యాసిడ్ నెక్స్ట్ థర్డ్ కేస్ ఫర్ బేసెస్ అమ్మ బేసెస్ హ్యాపీరా బేసెస్ అయితే n వాల్యూ అంటే acidity అమ్మ వాట్ యు మీన్ బై acidity OH గ్రూప్స్ అమ్మ యాసిడ్ కి అయితే యాసిడ్ కాదు బేస్ ఇది బేస్ కాబట్టి acidity యాసిడ్ కి H చెప్తాం కాబట్టి నెంబర్ ఆఫ్ H బేస్ అంటే OH లెక్కేసుకుంటారా సో ఏం లేదమ్మా సింపుల్ NaOH in my 1 అంటే n వాల్యూ 1 మాలిక్యులర్ వెయిట్ బై 1 రా గ్రామికులర్ వెయిట్ is equal to molecular weight by 1 CaOH taken twice molecular weight by 2 అమ్మ అలాగే ఇంకేమున్నాయి 3 అనే నో ఎక్సెప్షన్స్ రా AlOH taken thrice M by 3 మా ఇది n ఫ్యాక్టర్ రోయ్ M by అనేది గ్రామికులర్ వెయిట్ వస్తుంది నెక్స్ట్ ఫర్ సాల్ట్స్ అనమ్మా వాడు ఇస్తాడురా సాల్ట్ అని ఓకే సాల్ట్ కి అయితే ఎన్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికల్లా ఛార్జ్ లెక్కేసుకోవాలి మనం తీసుకున్న సాల్ట్ లో క్యాటియాన్ మీద ఎంత ఛార్జ్ ఉంది మొత్తం ఇన్ని ప్లస్ రా అవి ఎలా సార్ మనం తీసుకున్న సాల్ట్ లో 1A గ్రూప్ ఉంటే ఒక్కొక్క అయానికి +1 2A గ్రూప్ అయాన్ ఉంటే +2 రా 3A గ్రూప్ ఉండదు ఇంకా అల్యూమినియం ఒక్కటే ఉంటది అల్యూమినియం ఉంటే +3 అమ్మ +3 అంటే ఎంత ఛార్జ్ ఉంటుంది సార్ ఎలాగా ఎగ్జాంపుల్ NaCl మాలిక్యులర్ వెయిట్ బై సోడియం అంటే +1 అలాంటిది ఒకటే యానియన్ లెక్కేయమాకండి అమ్మా మైనస్ లెక్కేయమాకండి బై 1 Mg3PO4 taken twice ఇలా ఇచ్చారు మాలిక్యులర్ వెయిట్ బై మెగ్నీషియం అంటే 2A గ్రూప్ రా మెగ్నీషియం 2A గ్రూప్ ఒక్కొక్క దానికి +2 అలాంటివి 3 ఉన్నాయమ్మా అలాంటివి ఉన్నాయి 3 అంటే 2 3s are 6 అంటే M ఫ్యాక్టర్ మనకి గ్రామికులర్ వెయిట్ is equal to M by 6 రా AlCl3 మాలిక్యులర్ వెయిట్ బై అల్యూమినియం 3 రా ఒకటే ఉంది కాబట్టి M by 3 అమ్మ
m/3 ఇవి దాటి అంటే 1A గ్రూప్ 2A గ్రూప్ అల్యూమినియం దాటి వెళ్ళడమ్మా. నెక్స్ట్ ఫర్ అయాన్స్ అయాన్స్ అంటే K+, Na+, Fe+2, Ca+2 అలా సింపుల్ గా గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై అయాన్ మీద ఎంత చార్జ్ ఉంటే అది, అంతేగాని ప్లస్ మైనస్ కాదురా, ఎంత ఉంటే అంత చార్జ్. -2 ఉంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ Fe+2 అన్నాడు అంటే Fe+3 m/3. అదే మనకి SO4 -2 అన్నాడు m/2 అమ్మ, m/2. అంతేగాని సార్ -2 ఉంది మైనస్ చేయకూడదు, ఎప్పుడు న్యూమరికల్ మార్జిన్ వాల్యూస్ వేసుకోవాలి, పాజిటివ్ వాల్యూస్. ఇది ఒక టైప్. ఇంకొకటి ఉందమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్, అది కూడా. నెక్స్ట్ sir, for oxidizing agents, and reducing agents, ఆక్సిడైజింగ్ కి రెడ్యూసింగ్ ఏజెంట్స్ రా అంటే మనకి కొన్ని ఉన్నాయమ్మా, అది గుర్తుంచుకోండి రా, తర్వాత ఎలాగో డీటెయిల్ గా వస్తాయి కాబట్టి కంగారు లేదు, జస్ట్ గుర్తుంచుకోండి అమ్మా. దాంట్లో ఎన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి సార్ అంటే, ఎన్ ఫ్యాక్టర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్డ్ అమ్మా, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అంటే ఇన్ని ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయినా తెలియాలి. ఓకే, కానీ అదన్నీ ఆక్సిజన్ స్టేట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుందమ్మా, కాబట్టి ప్రెసెంట్ గుర్తుంచుకోండి. ఫర్ KMnO4 అమ్మా, KMnO4 H+ అంటే ఎసిడిక్ మీడియం అనమ్మా, H+ అంటే ఎసిడిక్ మీడియం. ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై 5, మాలిక్యులర్ వెయిట్ బై 5. KMnO4 యొక్క మాలిక్యులర్ వెయిట్ వచ్చి 158 అమ్మా. ఎవడరా ఇది గుర్తుంచుకోవాలి, 158. అదే మనకి బేసిక్ మీడియం అంటాడమ్మా, ఆర్ స్ట్రాంగ్ బేసిక్ మీడియం అని చెప్పాలి కదా. స్ట్రాంగ్ బేసిక్ మీడియం అంటే బేసిక్ మీడియం అయితే మాలిక్యులర్ వెయిట్ బై 1 అమ్మా, మాలిక్యులర్ వెయిట్ బై 1. అండ్ weak basic medium or neutral medium lara, neutral medium లో అంటే R అంటే ఇదొకటి. దెన్ ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు m/3 అమ్మా, ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు m/3 +7 2 +2 +7 2 +4 MnO2 +4 7 2 4 3 m/3 అమ్మా. ఓకే, అండ్ ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే వీక్ బేసిక్ KMnO4. KMnO4 ఎసిడిక్ మీడియం పేరు ఏం లేదు కదమ్మా, వీక్ బేసిక్ KMnO4 ఏమంటారంటే we called as బేయర్స్ రియేజెంట్ అంటారమ్మా. కామన్ నేమ్ దీని పేరు బేయర్స్, అంటే బేయర్ అనే సైంటిస్ట్ తయారు చేశాడమ్మా. బేయర్స్ రియేజెంట్ కోల్డ్ డైల్యూట్ ఆల్కలీన్ KMnO4. కోల్డ్ డైల్యూట్ ఆల్కలీన్ అంటే వీక్ బేసిక్ మీడియం. కోల్డ్ డైల్యూట్ అంటే వీక్. కోల్డ్ డైల్యూట్ బేస్డ్ ఆల్కలీన్ అంటే బేసిక్. కోల్డ్ డైల్యూట్ ఆల్కలీన్ KMnO4 ని we called as ఏంటమ్మా, బేయర్స్ రియేజెంట్ అంటారా, అంటే డైరెక్ట్ m/3. సెకండ్ వన్ పొటాషియం డైక్రోమేట్ K2Cr2O7, మాలిక్యులర్ వెయిట్ 294. ఒకటే మీడియం అమ్మా, ఎసిడిక్ మీడియం,
and its equivalent weight is equal to m/6 ra, m/6. మొహర్ సాల్ట్ అంటారమ్మా. మొహర్ సాల్ట్ అంటే ఫెర్రస్ అమోనియం సల్ఫేట్ అమ్మ, హైడ్రేటెడ్ ferrous ammonium sulfate అమ్మ, hydrated ferrous ammonium sulfate. I think 6H2O 7H2O ఉంటదమ్మా, పర్ఫెక్ట్ గా ఐడియా లేదురా. 6H2O 7H2O ఉంటది and its molecular weight is 392 అమ్మ, and its equivalent weight is equal to molecular weight by 1 అమ్మ, molecular weight by 1. హైపో అంటారమ్మా. హైపో అంటే సోడియం థయోసల్ఫేట్ పెంటాహైడ్రేట్, హైడ్రేటెడ్ సోడియం థయోసల్ఫేట్ m/1. ఫెర్రస్ సల్ఫేట్ అమ్మా, ఫెర్రస్ సల్ఫేట్ m/1 రా, ferrous sulfate m/1. ఆక్సాలిక్ యాసిడ్ ఇందాక నేర్చుకున్నామమ్మా. ఆక్సాలిక్ యాసిడ్ H2C2O4 అని, మాలిక్యులర్ వెయిట్ బై 2 రా, మాలిక్యులర్ వెయిట్ బై 2. ఫెర్రస్ ఆక్సలేట్ అంటారమ్మా, ఫెర్రస్ ఆక్సలేట్ FeC2O4 అమ్మా, మాలిక్యులర్ వెయిట్ బై 3. గుర్తుండాలిరా, అఫ్ కోర్స్ తర్వాత వస్తాయి మనకి. 3 ఎలా వచ్చింది, 2 ఎలా వచ్చింది, ఆల్ ది వాల్యూస్ విల్ బికమ్ ఎక్స్ప్లెయిన్డ్ రా. నెక్స్ట్ ఫెర్రిక్ ఆక్సలేట్ అమ్మ, ఫెర్రిక్ ఆక్సలేట్ m/6 ఫెర్రస్ ఆక్సలేట్ 6. హైడ్రోజన్ పెరాక్సైడ్ m/2 అమ్మ, m/2. అయోడిన్ m/1, m/2 అమ్మ, m/2. అయోడైడ్ m/1 అమ్మ. వాడు ఇస్తారు క్వశ్చన్ లో m/1. చాలమ్మా, ఇవి గుర్తుంచుకోండి ఫస్ట్. తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఎక్స్ప్లెయిన్ ద ఫర్దర్ క్లాసెస్ రా. ఓకే, నెక్స్ట్ చాప్టర్ మనకి సాధ్యమైతే అందమ్మా, అందులో విల్ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్. ఓకే, నెక్స్ట్. సో ఎప్పుడైనా సరే మొలారిటీ ఇచ్చి నార్మాలిటీలో మార్చుకోమంటే ఈక్వలెంట్ వెయిట్స్ కనుక్కోవడానికి ఇదమ్మా, లేదా ఎన్ ఫ్యాక్టర్. ఇవన్నీ ఎన్ ఫ్యాక్టరే కదా. సో సింపుల్ గా నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ ఆ ఎన్ ఫ్యాక్టర్. ఏది ఇస్తే అదిరా. సార్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మొలారిటీ కానీ KMnO4 మొలారిటీ ఏది ఇచ్చినా నార్మాలిటీలో మార్చుకోవాలంటే ఇంటూ ఎన్ ఫ్యాక్టర్ అంటే ఇది నెంబర్ అమ్మా. దీంతో మల్టిప్లై చేసుకుంటే నార్మాలిటీ. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ కావాలి అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై ఎన్ ఫ్యాక్టర్. అలా కాదు సార్, నాకు డైరెక్ట్ గా నార్మాలిటీలో మార్చేసుకోవాలి అంటే మొలారిటీ ఇంటూ ఎన్. ఈక్వలెంట్ వెయిట్ కావాలంటే అది, మొలారిటీ నార్మాలిటీ మార్చుకోవాలంటే ఇదమ్మా. ఈ ఫార్ములా బట్టి మన సమస్యని చేయొచ్చా. రైట్, ఇది మనకి నార్మాలిటీ సంబంధించిందమ్మా. ఇంకా 2 టర్మ్స్ ఉన్నాయి, ఈజీగా. మరి సార్ నార్మాలిటీ యొక్క యూనిట్స్ వచ్చేటప్పటికల్లా మనకి మోల్స్ పర్ లీటర్ మొలారిటీ. దీన్ని ఏమంటారు? గ్రామ్ ఈక్వలెంట్స్ పర్ లీటర్. అండ్ 1m ని మోలార్ అన్నాం. 1 క్యాపిటల్ N వచ్చేటప్పటికల్లా నార్మల్, దాన్ని నార్మల్ అంటారు. అలాగే సార్ 10m ని డెకామోలార్, డెకానార్మల్. అక్కడ సెంటీమోలార్ 1/100 ని, ఇక్కడ సెంటీ నార్మల్. మొలారిటీ బదులు నార్మాలిటీ.
మోలార్ బదులు నార్మల్ అని రాస్తారమ్మా. అలాగే ఇక్కడ కూడా ఏంట్రా అంటే అమ్మా నార్మాలిటీ టెంపరేచర్ ఎఫెక్ట్ ఎలా ఉంటది, వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ 1000 బై V in ml. అంటే నార్మాలిటీకి వాల్యూమ్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే మళ్ళీ యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ నార్మాలిటీ డిక్రీజెస్. సో క్యాపిటల్ M అన్నా స్మాల్ క్యాపిటల్ N, క్యాపిటల్ M అండ్ క్యాపిటల్ N రెండు కూడా టెంపరేచర్ పెరిగే కొద్దీ తగ్గుతా ఉంటది. నెక్స్ట్ మూడోదమ్మా, నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా నిచంచమేనమ్మా మొలాలిటీ. ఇంకేంటి మొలాలిటీ, అది క్యాపిటల్ M, ఇది స్మాల్ m. వాట్ ఈస్ meant by molarity? Molarity is defined as number of moles of solute, number of moles of solute present in, ఇప్పుడు దాకా వాళ్ళారా 1 kg of solvent అమ్మా. ఇప్పుడు దాకా మనం సొల్యూషన్ గురించి మాట్లాడాం. ఇప్పుడు సాల్వెంట్, సొల్యూషన్ కాదు సాల్వెంట్ తీసుకోవాలి. దాన్ని ఫార్ములా మొలార్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే డైరెక్ట్ రాస్తాంట వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్ అమ్మ. కేజీలో అయితే 1000 ఉండకూడదు, 1000 గ్రామ్స్ లో చెప్పాలంటే 1000 ఉండాలమ్మ. ఇది ఫార్ములా. ఓకే, అండ్ యూనిట్స్ వచ్చేటప్పుడు కల్లా దీని యొక్క యూనిట్స్ వచ్చి మోల్స్ పర్ కేజీ, మోల్స్ పర్ కేజీ. సార్ టెంపరేచర్ పెంచాం, వెయిట్ మారదు, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మారదు, 1000 మారదు, ఇది కూడా వెయిటే, వెయిట్ కూడా మారదు. అంటే నో ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్, నో ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్, టెంపరేచర్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఓకే, నెక్స్ట్ సార్ 1m అంటే we called as 1 molar, molar. 1 capital M అంటే molar, LAR, LAL మళ్ళీ మామూలు సేమ్ decamolar అని, right? And there is another relation between molarity and molality. ఈ రెండిటికి రిలేషన్ రా. molality is equal to molarity into 1000. డైరెక్ట్ మా ఫార్ములా డైరెక్ట్ గా అడుగుతాడు ఒకసారి, లేదా సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. 1000 into D minus molarity into gram molecular weight of solute, solute యొక్క gram molecular weight. ఇది రిలేషన్ బిట్వీన్ మొలాలిటీ అండ్ మొలారిటీ అమ్మా. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ సమ్స్ ఉంటాయమ్మా. అండ్ లాస్ట్ వన్ మోల్ ఫ్రాక్షన్ అంటారు. వాట్ ఈస్ మెన్ బై మోల్ ఫ్రాక్షన్? సింబల్ ఇలా రాస్తారమ్మా, సింబల్ ఇలా రాస్తారు. వాట్ ఈస్ మెన్ బై మోల్ ఫ్రాక్షన్? మోల్ ఫ్రాక్షన్ అంటే ఇక్కడ అంటే మనకు అలవాటు NS అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. మా ఇదే ఉండాలని NS అనాలని లేదురా, వాడు ఏది అడిగితే అది. మనకు అలవాటు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అమ్మ. అండ్ N0 నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ అమ్మ. అంటే వెయిట్స్ తెచ్చుకుంటే చాలుపింది కదా, వెయిట్ ఇస్తే నెంబర్ ఆఫ్ వెయిట్ బై గ్రామ్ వెయిట్ బై గ్రామ్ వేసుకుంటాం. వాట్ ఈ మెన్ బై మోల్ ఫ్రాక్షన్ అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ అన్నాడు అనుకోమ్మా. ఇట్ ఇస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. అంటే ఇట్స్ ద డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గివెన్ కాంపోనెంట్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ ది కాంపోనెంట్స్. మనకి సొల్యూట్ సాల్వెంట్ ఒకటే ఉంది కాబట్టి సొల్యూట్ బై సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. అదే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ అడిగాడు అనుకోమ్మా, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. అంటే రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గివెన్ కాంపోనెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్. సార్ ఒకవేళ 1 2 కాదు, 5 or 6 ఉన్నాయి అంటే సబ్స్టెన్స్ 1 S1
S2, S3, S4. Mole fraction of S1 is equal to number of moles of S1 by number of moles of S1 plus number of moles of S2 plus number of moles of S3. అలా ఇన్నే కండి కానీ మనకు ఇది చాలా ఇక్కడ చాలరా సార్ ఇది చెప్పచ్చు చూడు. ఇది కాదా కామన్ గా ఎప్పుడు గ్యారంటీ అమ్మా ఎల్సిఎం చేసుకుంటే వచ్చేస్తుంది. అంటే సమ్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ షుడ్ ఆల్వేస్ ఈక్వల్ టు యూనిటీ అంటారమ్మా. సమ్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఆల్ ది కాంపోనెంట్స్ ఆల్వేస్ ఈక్వల్ టు యూనిటీ అంటారు. రైట్ అమ్మా యూనిట్స్ రా నెంబర్ ఆఫ్ మోల్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ మోల్స్ బై మోల్స్ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే మోల్ ఫ్రాక్షన్ హ్యాస్ నో యూనిట్స్. మోల్ ఫ్రాక్షన్ హ్యాస్ నో యూనిట్స్. And what is the effect of temperature? మన నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మారదు. అంటే వెయిట్ మారదు. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మారదు. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మారదు. కాబట్టి ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఏంట్రా? నో ఎఫెక్ట్ అమ్మా. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ నో ఎఫెక్ట్. ఎఫెక్ట్ ఏమి ఉండదురా, పక్కన పెడే. నెక్స్ట్ ఒకటే ఒక ఫార్ములా ఉందమ్మా. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ కి and molality. Mole fraction of solute, solvent kadamma, solute is equal to molality by molality plus 1000 by gram molecular weight of solvent amma. Gram molecular weight of solvent. ఇది మనకి కాన్సంట్రేషన్ టర్మ్స్ సంబంధించిన మొత్తం డేటా అన్నమాట.